అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ చేస్తున్న విన్యాసాలతో పాక్ ఆర్మీకి ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇండియా యాక్షన్ ఎలా ఉంటుందో అర్థం కాక తల పట్టుకుంటోంది పాకిస్తాన్. ముందైతే సరిహద్దుల వెంట తన బలగాలని మోహరించింది పాకిస్తాన్. సో ఒక దేశం ఎలా అంతరించిపోయే స్థితికి వెళ్తుందో ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చూస్తుంటే ప్రపంచానికి ఒక పాఠం చెప్పేలాగా కనిపిస్తోంది. పాకిస్తాన్ తన అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కశ్మీర్లో మంటలు రగిలించే అవకాశాన్ని ఎప్పటికప్పుడు వెతుక్కుంటూనే ఉంటుంది. అంతర్గత రాజకీయ లబ్ధి కోసమే కశ్మీర్లో అలజడి సృష్టిస్తోంది పాకిస్తాన్. కశ్మీర్ విషయంలో ఏ చిన్న గొడవ జరిగినా అది భారత్ పాకిస్తాన్ యుద్ధానికి దారి తీసే అవకాశాలు ఉంటాయన్నది పాక్కి బాగా తెలుసు. అందుకే దాన్ని ఒక అవకాశంగా మార్చుకుంటోంది. ఒక దేశం యుద్ధంలో గెలవాలంటే కేవలం ఆయుధాలుంటే సరిపోదు. దేశంలో ఐక్యత ముఖ్యం. కానీ పాకిస్తాన్ అది లేదు. అంతర్యుద్ధం ఆ దేశాన్ని ఇప్పటికీ చావు దెబ్బలు కొడుతూనే ఉంది. పాకిస్తాన్లో అంతర్గత యుద్ధం చూస్తుంటే ఆ దేశం 4 ముక్కలైపోయే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ 4 ముక్కలు ఎందుకు అవుతుందో ఇప్పుడు చూద్దాం. బలూచిస్తాన్, ఫకునిస్తాన్, అలాగే పంజాబ్, సింధ్ ఈ 4 ప్రాంతాలు పాకిస్తాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నాయి. గతంలో పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయింది. అదే విధంగా బలూచిస్తాన్ కూడా విడిపోవాలని చాలా బలంగా కోరుకుంటోంది. ఇందుకోసం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాటం కూడా చేస్తోంది. ఇక ఫక్తునిస్తాన్ కూడా పాక్ పాలన నుంచి విడిపోవాలని కోరుకుంటోంది. పంజాబ్, సింధ్ లో కూడా ఇదే డిమాండ్ వినిపిస్తోంది. ఇక బెలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఇప్పుడు కూడా పరిస్థితులు చాలా ఉద్రిక్తంగానే కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 26న అంటే సరిగ్గా 3 రోజుల క్రితం పాకిస్తాన్ ఆర్మీకి మరొకసారి బిగ్ షాక్ తగిలింది. అదేంటంటే బలూచిస్తాన్ లో పాక్ ఆర్మీపై దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్ పై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. దీంట్లో 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. ఆ దాడి తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి BLA మరొకసారి హెచ్చరిక జారీ చేసింది. పాక్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండబోదు అన్నది ఆ వార్నింగ్. ఇక ఈ దాడిపై పాకిస్తాన్ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటన తర్వాత సైనిక వర్గాల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. ఇంకొక వైపు భారత్ ఎప్పుడు ఎలా తమపై దాడి చేస్తుందన్న భయంతో పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతుంది. లిటరల్లీ తమపై భారత వైమానిక దాడులకు దిగొచ్చని సైన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం 2 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో చాలా మంది సైనికులు, అధికారులు తమ పదవులు విడిచిపెట్టి వెళ్లిపోతున్నారట. సో ఇది పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి. ఇప్పటి వరకు మొత్తం 800 మంది సైనికాధికారులు 800 మంది సైనికాధికారులు 4200 మంది సైనికులు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. అర్థమవుతోందిగా ఇండియా ఎలాంటి చర్యలకు దిగుతుందో అన్న భయంతో పాకిస్తాన్ ఎలా వణికిపోతుందో. క్వెట్టా 12వ ప్రాంతం నుంచి 120 మంది సైనికాధికారులు 400 మంది సైనికులు ఉన్నారు. ఇక నార్థన్ ఏరియా ఫోర్స్ కమాండ్ నుంచి 80 మంది సైనికాధికారులు 300 మంది సైనికులు వెళ్లిపోయారట. కోర్ ఏరియా నుంచి 50 మంది సైనికాధికారులు 500 మంది సైనికులు రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా ప్రాంతాల్లో పనిచేస్తున్న సైనికులు, సైనికాధికారులు రాజీనామాలు చేయడం కూడా ఇప్పుడు పాకిస్తాన్ ని కలవరపెడుతోంది. సో పాక్ వీడి విదేశాలకు చాలా మంది సైనికాధికారులు పారిపోయారు. దేశం వదిలి పారిపోయిన అధికారులపై ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలకు కూడా పాకిస్తాన్ ఆదేశించిందట. సైనికాధికారులు పారిపోకుండా వాళ్ళపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలి, వాళ్ళని నిర్బంధించాలన్న ఆలోచనలో ఉంది. ఇక సైన్యంలో మనోధైర్యం పెంచే విధంగా అనేక చర్యలు తీసుకుంటోందట పాకిస్తాన్. సో ఈ ప్రస్తుత పరిణామాలతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న పాక్ ప్రభుత్వం 40,000 మంది మాజీ సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వెంటనే ఉద్యోగాల్లో చేరాలంటూ విజ్ఞప్తి చేసిందట. సో ఇలాంటి టైంలో ఇండియాతో యుద్ధానికి దిగితే పాకిస్తాన్కి అంతిమ ఘడియలు, చావు దెబ్బ తప్పదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా పాకిస్తాన్ అనే పేరు కనిపించకుండా చరిత్ర పుస్తకాల్లో ఒక పాత అధ్యాయంలా మిగిలిపోతుంది పాకిస్తాన్.